NS టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందన్నారు. సదరు మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా అమలు చేస్తున్న కుట్రలను కూడా వారికి వివరించాలని తెలిపారు. మన నియోజకవర్గ ప్రదాత, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బండారు సత్యానంద గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, క్లస్టర్లకి, కో క్లస్టర్లకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, కో యూనిట్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, కో బూత్ కన్వీనర్లకి, అలాగే పార్టీ ప్రెసిడెంట్లకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమం శిక్షణా తరగతులు నిర్వర్తించుకుని మనం గెలిచిన తర్వాత మొదటిసారిగా తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం రూపొందించారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమాన్ని మన నియోజకవర్గం ద్వారా సక్సెస్ చేసాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మనం వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర బాట్లో దీన్ని పొందుపరిచి మన నియోజకవర్గాన్ని ఫస్ట్ స్థాయిలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. కానీ లేకపోతే మెంబర్షిప్ ఐడి కానీ ఇస్తే రాజు అవుతుంది, ఓటీపీ వస్తుంది, అది రాజు చేసుకోవాలి. అప్పుడు అవి ఓట్లన్నీ ఓపెన్ అవుతాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్లో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈరన్న స్థలాన్ని కొన్నారు. అయితే ఈరన్న మృతి చెందడంతో భార్య ఈరమ్మ స్థలాన్ని చూడడానికి వెళ్ళింది. ఆ స్థలంలో రేకుల షెడ్డు వేయడంతో చుట్టుపక్కల వారితో నా స్థలంలో రేకుల షెడ్డు ఎవరేశారని విచారణ చేసింది. ఖాదర్ బాషా రేకుల షెడ్డు వేయడంతో వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లానని బాధితురాలు ఈరమ్మ మీడియాతో తెలపడం జరిగింది. సార్ దయచేసి మీరే సాయం చేయాలి సార్, మాకు దయచేసి మీరే అంత చేయాల్సిండేది. నా స్థలం నాకు ఇప్పియండి సార్, నా స్థలం నాకు ఇప్పియండి. మీ పేరు? తిరుమల సార్. మీ సమస్య ఏమైంది? మా సమస్య ఈ స్థలం సార్, మా నాయన కొన్నాడు. ఓకే. 10-15 సంవత్సరాలు ఏంటారు సార్. సమస్య ఏం లేదు, ఈ స్థలము మా నాయన కొనింది. వచ్చి ఇప్పుడు మా నాయన తీరిపోయిన తర్వాత వచ్చి ఏమన్నా చూద్దామని స్థలం చూసాకొస్తే ఖాళీ స్థలంలో షెడ్ వేసినారు. కాదర్ భాష వేసినాడు. ఈడు ఎవరు వేసినారు అని అడిగితే కాదర్ భాష అన్నారు. పోయి 1 టౌన్ పోయి రిపోర్ట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ పోయినాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏమన్నారు, సరేలేమ్మని రాసుకొని వాళ్ళని ఫోన్ చేసి చెప్పినారు కాదర్ భాషకి. లేదు సార్ నాకు అయ్యలేదు సార్, రేపు వస్తాను సార్ అన్నాడు. ఆ సార్ ఏమన్నాడు, 1 టౌన్ లో సార్ వాళ్ళు, సరే రేపన్నా సాయంత్రం అన్న వస్తావా బాబు అంటే, రాను సార్ రేపే వస్తాను సార్ అన్నాడు. ప్రూఫ్ తీసుకొని రండి అని చెప్పినాడు సార్ వాళ్ళు. దివంగత నేత లోకుల గాంధీ 50వ జయంతి, వారి శిష్యుడు అరివేలరాజు పుట్టినరోజు సందర్భంగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రత్నంపేట గ్రామం తన నివాసంలో మంగళవారం అరివేలరాజు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కుసిరెడ్డి శివప్రసాద్ సహకారంతో 25 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. లోకుల గాంధీ మన్యం ప్రజల కోసం 20 లక్షల జీతాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు అందరికీ నమస్కారం. మా గురువు గారు అయినటువంటి శ్రీ లోకుల గాంధీ గారు మరియు నా మిత్రుడు రాజు పుట్టినరోజు ఈ యొక్క రత్నంపేట గ్రామంలో జరుపుకోవడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మా ఆత్మీయులు శ్రీ సంతకం గౌరినాయుడు గారు, గోల్కొండ మండల అధ్యక్షుడు అయినటువంటి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం, సహోదరులు డాక్టర్ గారు కూడా రామదాస్ గారు
మరి యొక్క కార్యక్రమంలో మరి అర్జున్ రెడ్డి అనేక మందికి సేవ చేసినటువంటి వ్యక్తి, గాంధీ గారి యొక్క శిష్యుడు. ఈ మధ్య మా స్నేహితుల మధ్య ఈ యొక్క గాంధీ గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మరణించి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి అయినా బాధాకరమైన విషయం తప్పలేదు. ఆయన పుట్టినరోజు 50వ సంవత్సరం మరియు నా సహోదరుడు రాజు ఈ యొక్క పుట్టుదినక సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ రత్నంపేట గ్రామంలో అనేక మంది వృద్ధులు ఉన్నప్పటికీ తోసినటువంటి సహకారంతో ఈరోజు రాజు వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడంలో మరి ఈ యొక్క కార్యక్రమాలు అనేక సంవత్సరాలు ఇంకా జరుపుకోవాలని వృద్ధులందరూ వీళ్ళకి నిండైనటువంటి ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏది ఏమైనా మా గాంధీ గారు లేని లోటు మాకు చాలా బాధాకరం. అయినా ఈరోజు ఈ సందర్భంలో మరి ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అనేక మండలాల్లో గూడెం, చింతపల్లి, మా పాడేరు నియోజకవర్గాల్లో మొత్తం అంతా కూడా ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్క అభిమానులకు, తల్లులకు, తండ్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన లేకపోయినా ఆయన యొక్క ఆశయాలను బ్రతికించాలని ఈరోజు మేము తలుస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే పుట్టినరోజు కార్యక్రమం అంటున్నామో అలాగే అనేక హాస్పిటల్లో కూడా ఆయనకు రోగులకు రొట్టెలు పంపిణీ, పాలు, పళ్ళు, ఆహారాలు ఇచ్చేటువంటి సందర్భాలు అనేక మండలాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొక సంవత్సరం అంతా కూడా ఈ రాజుగారు మెండుగా దీవెనలకు మంచి ఆరోగ్యంగా ఆయుష్ పోసుకొని మరొక సంవత్సరం వరకు ఈయన మంచిగా జీవించాలని మనందరం మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఆయనకు ఆశీర్వదించాలని మీ పెద్దలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన మధ్య ఉన్నటువంటి పెద్దగా నాయుడు గారు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన బరిగెల సుధాకర్ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాదారుడైన రెండ్ల సతీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో బరిగెల సుధాకర్కు చెందిన కబ్జాకు గురైన భూమిని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారు పరిశీలించారు. జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో గతంలో పట్టదారు అయినటువంటి గర్దాసు వెంకటమ్మ నుంచి ఒక నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన బరిగెల సుధాకర్ అనే వ్యక్తి ఒక 6 గుంటల భూమిని ఇక్కడ విక్రయించడం జరిగింది. ఈ భూమి మీద కన్నేసినటువంటి అగ్రకుల రెడ్డి అయినటువంటి భూ కబ్జాదారు రోండ్ల వెంకటరెడ్డి భార్య కవితారెడ్డి పేరు మీద అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళ కుమారుడైనటువంటి రోండ్ల సతీష్ రెడ్డి ఒక దళితుడికి ఇక్కడ భూమి ఉండకూడదు, దళితుడు ఇక్కడ భూమిని ఉండి ఒక ఆత్మగౌరవాన్ని నిలుపుకోకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ దళితుడి యొక్క భూమిని కబ్జా చేసి మరి అక్రమంగా దొంగతనంగా పట్టా చేసుకోవడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజరిగల్లి మైన్సా పాఠశాలలో ఈరోజు శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్మల్ జిల్లా అధ్యక్షులు నార్లంపురం రవీందర్, జిల్లా కార్యదర్శి పురవాస్తు గోపాల్ కిషన్, జిల్లా కార్యకారిణి సభ్యులు డాక్టర్ నగేష్ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. చిన్నప్పటి నుండి ఆచార్య వ్యవహారాలు కొత్త మార్పులకు అనుగుణంగా ఎదగాలని కోరారు. మన డాక్టర్ గారికి విషయం మా ప్రెసిడెంట్ గారి విషయం చెప్పినట్లయితే నేను తన ఆఫీస్ వెళ్ళాను. వారు టాటా
కార్లు తప్ప టాటాకు సంబంధించిన బస్సులు లారీలు అన్నింటినీ కనుగొన్నాం. టాటా సంబంధించిన కార్ బైక్ ఇది తప్ప. అంటే తను సనాతన ధర్మ పరిరక్ష సమితి యొక్క అధ్యక్షుడు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి యొక్క అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అదేంటంటే మనం ఎక్కడైనా మా దగ్గర చదువుతో పాటు సంస్కారం ఉంది ఏదో చెప్తున్నాం కదా, దానికి సంబంధించిందే వాళ్ళు చేసే పని. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వారి దగ్గర డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ కౌన్సిలింగ్ వస్తారు. పిచ్చెక్కిపోయినా చూస్తూ ఉంటాం, పోతే ఎక్కడో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ దండ ఏంటిది? ధర్మదండ అన్నటువంటి దండ ఉంది. అది చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వచ్చేసాయి నాకు. ఒక గంట సేపు కూర్చొని వచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సంస్థకు, మన విద్యాపీఠానికి ఇటువంటి వ్యక్తి చాలా అవసరం. చూడండి, ఇంతవరకు ఎందరో కమిటీలో ఉన్నారు, చేశారు. కమిటీ తయారు కాగానే చెప్పయ్యా మనం ఒక పని చేద్దామని చెప్పారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మార్పు రావాలి శిశు మందిరంలో. ఇదే పాడిందే బాగా పాస్వాన దాసర కాకుండా దాంట్లో ఏదో మార్పు రావాలి అని చెప్పారు. భయ్యా మీకు ఇంకా చాలా సంతోషం. నేను మొదలు ఏమనుకున్నానంటే జాండియర్ 60 బ్రాంచ్లు ఉంటే వాళ్ళకి జాండియర్ షాపులు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో ఓన్లీ పేరు. చాలా మంది రోజుల్లో లేదంటే పేరు పెద్దతనం తీసుకొని కూర్చున్న దగ్గర ఉంటారు. నేను ఏమనుకున్నానంటే మనం ఎక్కడ సరిపోతాం, ఏదో నాకు అనవసరంగా ఈ బాధ్యత తెలిసిందో నేనేం చేయగలుగుతాను అని అనుకున్నాను. ఏమన్నారంటే ఇంతవరకు ఎవరైనా అంటారా, అయ్యా మనము ఫస్ట్ ఈ టైం ఇవ్వండి, ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ చూద్దామని కాదు, స్కూల్లో ఏమున్నాయి ఏమి లేవు ఇంకా ఏమి కావాలి అని చూడడానికి సమయం తీసుకొని నిన్న అంటే టైం సాధారణ పడుతుందండి. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నూతన స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం అందించే మంచి ఫిట్నెస్గా తయారు చేయాలని ఆయన కోరారు. వచ్చే 6 నెలల్లో తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలలను అద్భుతంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. వంటశాలలను సందర్శించి పరిశుభ్రత పాటించకపోవడం నిర్లక్ష్యమని మంత్రి మండిపడ్డారు. గట్టిగా నీకు అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకో, ఎవరికి చూడదు, గట్టిగా ఆ స్ట్రెంత్ నీకు రావాలా. ఇంకా ఇంకా తీసుకోండి. ఒకేసారి హైట్ పోతుంది, ఎక్కువ హైట్ వెళ్ళదు. చైర్మన్ సాబ్ ఎంత 6.35 వచ్చిందా వాళ్ళు మాట్లాడారు కూడా. 2 రకాల జీవితం ఉంటుందమ్మా. ఆట మీరు నిజంగా కూడా పిల్లల్ని
సొసైటీలో పక్కింటోడు ఏమో అనుకుంటుండో, లేకుంటే చిన్న కోరిక ఉందో, ఆ స్పోర్ట్స్ కోటాలో ఏమైనా వస్తుందో అనేటువంటి చిన్న కోరికలు ఉంటే గ్రౌండ్కి తీసుకురాకండి అమ్మా. పిల్లల్ని ఒక స్పోర్ట్స్ పర్సన్గా నా కొడుకుతో ఎబిలిటీ ఉంది, నేను చేయించాను అనుకున్నప్పుడు, మీ ప్రపంచమే పిల్లలు ఆట అనుకున్నప్పుడు మాత్రమే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ అక్కడ కాకుండా పోతాం. ఇంకోటి పిల్లల్ని ఆటల గ్రౌండ్లో విడిచిపెట్టి వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ వాడు ఒక బెటర్గా పర్ఫార్మ్ చేసి బయటకు వస్తే మళ్ళీ వాడిని ఖచ్చితంగా ఎంపీస్ తీసుకో, బైపీస్ తీసుకో, చదువు మంచి చదువుకుంటూ ఆడాడంటే ఇక్కడ ఆటకు కాకుండా పోతాడు, వాడు చదువుకు కాకుండా పోతాడు. ఆట అనేది అంత చిన్న విషయం కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ వాళ్ళు తీసుకొచ్చి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెస్తే 6 కోట్ల రూపాయలని ఇవ్వాలనే కోరిక, లేదా నిఖత్ జరీన్ కానీ లేకపోతే మనటువంటి బౌలర్ ఏ పేరు సిరాజ్ కానీ డిఎస్పి పోస్ట్ ఇచ్చినాం. మీ పిల్లల ఏ పిల్లగానికి ఏ అదృష్టం ఉందో ఎవరికి తెలియదు. మీ పిల్లల అదృష్టం, మీ పిల్లల కష్టముని చూపించేది, వ్యక్తించేది గ్రౌండ్. ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అందరి మనసులో ఏముంటుందంటే, ఇక నా కొడుకు దేశంకి ఆడుతుంది, నా కొడుకు రాష్ట్రంకి ఆడుతుంది, నా కొడుకు నీ కొడుకు నేను ఎంత ఆడిపిస్తావు అనేది కావాలి. నీ కొడుకు నువ్వు ఎంత ఆడిపిస్తావు అనేది కావాలి. ఇందులో ఏం చేసిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ గ్రౌండ్లో మంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తీద్దాం. ఖచ్చితంగా మీ తరఫు నుంచి మీతో మాట్లాడడం ఉద్దేశించి మీ సహకారం కూడా కావాలి. మీరు పెట్టుకున్న ఆశలు అవి నిజం కావాలంటే ఇది ఆ పిల్లలకి ఇక్కడ ఇక్కడ ఎవరు అదే చేస్తున్నా దేవుడు అది లేదు సార్ తెలియదు. బాగుంటుందా? బాగానే ఉంటుందా? ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడిలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఏడాదిలో 34,000 కోట్లు అందించామని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీని ప్రమోట్ చేశారని, నేడు క్వాంటమ్ కంప్యూటరింగ్ను ప్రమోట్ చేస్తున్నారని, టెక్నాలజీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1గా ఉందన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సుమారు 85% పూర్తయింది. దగ్గర 62,81,765 మందికి పెన్షన్ల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలని సంబంధిత అధికారులకి నిన్నే గ్రామాల్లో పంపించడం. దాంట్లో సుమారు ఇప్పటికీ 11 గంటలు దాటిన తర్వాత 2,296 కోట్లు, సుమారు 85% డబ్బులు
గ్రామాల్లో పేదవాళ్ళు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వెళ్తూ ఉన్నాయి. గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గతంలో మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన మండుటెండలో చైతన్య రథం వెంబట వృద్ధులు, ఎవరైతే వితంతువులు, ఎవరైతే పేదవారు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయన చైతన్య రథం వెంబడపడి పరిగెడతా ఉంటే ఆ రోజు చైతన్య రథం మీద ఆ మండుటెండలో వాళ్ళని చూసిన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో సెక్రటేరియట్ రాగానే అధికార యంత్రాంగాన్ని కూడా క్యాబినెట్ కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా ఈ వచ్చే నెల నుంచి 35 రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని చెప్తే అధికారులంతా కూడా ఆశ్చర్యపోయారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగారు. మనసుంటే మార్గం ఉంటుందని, ఇవ్వాల్సిందే అని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం దగ్గర ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 37,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదవాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్ళాయి. వాళ్ళు ఏదైతే 35 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. ఆ 75 రూపాయలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు చాలా మాటలు అన్నారు. మొదలుపెట్టిన ఎన్టీ రామారావు గారిని కానీ ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఘనతా చరిత్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందే, చంద్రబాబు నాయుడు గారి. తర్వాత 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చిన్న చింతకుంట భారతీయ జనతా మండల పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురువా రమేష్, బోయాగుజ్జల రాము, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలమూరు జిల్లా మాట్లాడుతూ సన్నవడ్లు కొనుగోలు ఏప్రిల్లో ప్రారంభించి 80 రోజులు అవుతున్నా రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ నేటి వరకు ఇవ్వలేదు. వెంటనే 500 రూపాయలు ఇవ్వాలి అన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ చిన్న చింతకుంట మండలంలో రైతులు మొత్తం 12,504 మంది రైతులు ఉన్నారు. 12,454 మంది రైతులు ఉంటే దాంట్లో 4,073 మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయింది. 2 లక్షల వరకు 4,073 మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ అయింది. కానీ రైతులు 12,500 పైబడి ఉన్నారు. మరి పూర్తిగా రైతు రుణమాఫీ చేసిండ్రా? చేస్తే మరి ఈరోజు 8,000 మందికి ఇంకా ఎందుకు రుణమాఫీ వర్తించలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. రైతులకు సన్న వడ్లకు 500 రూపాయలు ఇవ్వాలి. ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయాలి. ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేయాలి. రైతు బంధు ఇంకా 2 విడత రైతు బంధుని వేయాలి. రైతు బంధు ఇంకా 2 విడత రైతు బంధుని వేయాలి. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. గిద్దలూరు మున్సిపాలిటీ కొంగులవీడు రోడ్డు వార్డు సచివాలయ పరిధిలో సోమవారం ఉదయం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా ఇంటింటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు